చైతన్య నారాయణాలు ఇదివరకు కనుక ర్యాంకులు 1 1 1 1 2 2 2 2 2 అన్నట్టు ఇప్పుడు ముగ్గురిని కంటే 30,000, నలుగురిని కంటే 40,000, ఐదుగురిని కంటే 50,000 అంటూ చంద్రబాబు గారు డైరెక్ట్గా చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో విద్యావంతులు మేధావులు దాన్ని తిరస్కరిస్తున్నారు. మొన్న ఒక డాక్టర్ గారు చెప్పిన మాట విన్నాం. నాకు రాజకీయాలకు సంబంధం లేదు, కానీ ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతే కంఠం ఎట్లాగా అన్నటువంటి. నిన్న బాబు గారు అంటే అపారమైనటువంటి ప్రేమ చూపించే రేణుకా చౌదరి గారు కూడా అదే అన్నారు. ప్రజా ఆకర్షణ కోసం ఇట్లాంటి పథకాలు పెట్టబాకండి, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగితేనే కనండి, కణాలు తప్పించి ప్రభుత్వాలు అట్ట చేయడం ఏంటి అన్నటువంటి. కిరణ్ బేడి నిన్న అదే స్పందించారు, అట్లట్లా చేస్తారు అన్నటువంటి. ఓవరాల్గా ముందు నువ్వు కనబడి మాకు కొంతమంది కూలీలు దొరుకుతారు, మాకు కొంతమంది పని పాట లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళు దొరుకుతారు అనేటటువంటి ధోరణి కనబడుతుంది అందులో. ఇవాళ రోజున ఒక మధ్యతరగతి ప్రైవేట్ ఆసుపత్రిలో తమ బిడ్డకి డెలివరీ చేస్తే 50,000 తక్కువ అట్లా. ప్రైవేట్ ఆసుపత్రి డెలివరీకి 50,000, తిండి ముందు తర్వాత అన్నీ కలిపితే 2 లక్షలు. ఈ 30,000, 40,000, 50,000 ఈ ముక్కులోకి వెళ్తాయి. పేదవాడు చేయాలి. పేదవాళ్ళు కూడా బిడ్డల్ని మళ్ళీ కూలీ బిడ్డ కూలీ కావాలనుకోవట్ల, మంగలి బిడ్డ మంగలి కావాలనుకోవట్ల, కుమ్మరి బిడ్డ కుమ్మరి కావాలనుకోవట్లేదు. ఎందుకు అంటే సమాజం చూసే చూపు. బ్రాహ్మణుడు పంతులు గారి బిడ్డ కూడా పంతులు గారు కావాలనుకోవట్లా, సమాజం చూస్తున్న చూపు, ఆడపిల్లల పెళ్ళిళ్ళకి పెడుతున్న అభ్యంతరాలు. ఇలాంటి దశలో వాళ్ళని బలవంతంగా పిల్లని కానీ ఎలా చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చెయ్యమంటే చేయట్లా. ఇదివరకు ఇద్దరు పుట్టారు ఇక చేసుకొని వెంటబడ్డది. ఇప్పుడు ఇద్దరు పుట్టారయ్యా నాకు చాలు, ఇద్దరు ఆడపిల్లలే ఇంకా నా వల్ల కాదు అంటే, లేదు నువ్వు కనుక్కో ఇద్దరిని, బాబు గారు చెప్పారని ఆపుతున్నారు. ఎవరైనా సరే ఆసుపత్రిలో, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు సంబంధించి అయ్యే కాబట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కావాలి అంటే చెయ్యనంటే చర్య తీసుకునే పద్ధతి కావాలి, లేకపోతే ప్రమాదకరం.